మోషే శరీరం గురించి సాతాను ఇంకా మికాయేలు ఎందుకు వాదించుకున్నారు? అసలు మోషే శరీరం సాతానుకు ఎందుకు కావాల్సి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయంలో దేవుడే స్వయంగా మోషేను సమాధి చేస్తారు అని రాయబడి ఉంటుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. స్వయంగా దేవుడే ఇలా చేయడం మనం బైబిల్లో ఎక్కడా కూడా చూడం. దీన్ని బట్టి మోషే స్థాయి ఏంటో మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, సాతానుకు మోషే శరీరం ఎందుకు? ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము చివరిలో చూస్తే, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇంకొకరు లేరు అని వ్రాయబడి ఉంటుంది. దాని ప్రకారం మోషే శరీరం ఉంటే దాన్ని ఒక విగ్రహంగా మార్చి ఇశ్రాయేలీయులను దేవుని నుండి దూరం చేయడానికి అది సాతానుకు ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల వారు అనేక సార్లు ఈ విగ్రహారాధనలో దేవునికి దూరమైపోయారు. ఇంకా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తే, యేసు ప్రభు రూపాంతరము చెందినప్పుడు మోషే ఇంకా ఏలియాలు కనబడతారు. అది జరగకుండా చేయడానికి అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అందుకే యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో సాతాను మికాయేలుతో వాదిస్తాడు అని వ్రాయబడి ఉంటుంది. అయినా దేవుడు మోషేను బ్రతికి ఉన్నప్పుడే కాదు, నిద్రించినప్పుడు కూడా కాపాడుతారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు. ఇది మీరు నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పి ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఆమేన్.